కాపున పెట్టినప్పుడు మా అమ్మకి 15 ఏళ్ళే. అందుకని అసలే కొత్త ఊరు తెలీదని చెప్పి లింగమూర్తి గారు, ముదిగొండ లింగమూర్తి గారు ఇంట్లో పక్క వాటాలో ఉండేవారు. ఆయన కూడా యాక్టర్ కదా! యాక్టర్ కదా లింగమూర్తి గారు. ఆయన కూడా యాక్టర్. అందుకని సరే వాళ్ళు తోడు ఉంటారు. మా అమ్మకి సాయంగా ఉంటుందని. ముదిగంటి లింగమూర్తి గారికి మా నాన్నగారంటే చాలా ఇష్టం అండి. ఆయన అనేవారట, ఆయన పెద్ద వయసులో మా నాన్నగారు చిన్న. అయినా కూడా నువ్వు రామోజీ, నేను లక్ష్మోజీ అనేవారట అండి. ఓహో. రామోజీ, లక్ష్మోజీ. ఆయన అలా చెప్పుకునేవారు. ఓకే. అంటే అంత ప్రేమగా పెట్టుకుంటారు. సరే హెచ్ఎం రెడ్డి గారితో పాటు ఇంకా మూలా నారాయణ స్వామి గారు వీళ్ళందరూ కూడా ఉన్నారు కొంతమంది పార్ట్నర్స్. దానివలన కేవీ రెడ్డి గారు కూడా వచ్చారు. కేవీ రెడ్డి గారు మా నాన్నగారికి కలిసి ఒక రూమ్లో. వాళ్ళిద్దరికి ఎట్లా ఫస్ట్ పరిచయం ఎలా ఏర్పడింది? హెచ్ఎం రెడ్డి గారు వల్ల. హెచ్ఎం రెడ్డి గారు ఆయనకి మూలా నారాయణ స్వామి గారి ద్వారా ఆయన వచ్చినట్టున్నారు. వీళ్ళందరూ పార్ట్నర్స్ అనుకుంటాను. మూలా నారాయణ స్వామి గారు కూడా విజయవాహినికి ఆయన మొదట్లో కూడా ఫౌండర్ కూడా. అప్పుడు ఒక రూమ్లో వీళ్ళిద్దరు ఉండేవారండి. రెడ్డి గారు మా నాన్నగారికి ఒక రూమ్ ఇచ్చారు. ఆ రూమ్లో ఉండేవారు, కలిసి ఉండేవారు వీళ్ళిద్దరు. ఎంతసేపు సినిమాల గురించే మాట్లాడుకునేవారట. అంతే, పని ఉన్నప్పుడు పని చేసుకుంటూ రావడం, లేదా రూమ్లో కూర్చుంటే ఈ సినిమా డిస్కషనే. అట్లాగా ఇద్దరు కలిసి. అప్పుడు ఆయన అనేవారట కేవీ రెడ్డి గారు, మన ఇద్దరం ఒకేసారి అవ్వలేం కదా, ఒకళ్ళు డైరెక్టర్ అయితే రెండో వాళ్ళకి కూడా అవకాశం ఇస్తాను, నువ్వు నేనైతే నీకు ఇస్తాను నెక్స్ట్ ఛాన్స్ డైరెక్టర్ అవడానికి, నువ్వైతే నాకు ఇవ్వాలి. నేను కూడా పాప ఆయనే అనేవారు కేవీ రెడ్డి గారు. ఫస్ట్ కేవీ రెడ్డి గారు డైరెక్టర్ అయినట్టున్నారు కదా? ఆయన అయ్యారు. ఆయన దగ్గర అప్పుడు ఈయన అసిస్టెంట్ గా చేశారు. ఏ సినిమాలు చేశారు జ్ఞాపకం? ఆయన మొదట్లో చాలా సినిమాలకి అసలు అసిస్టెంట్ డైరెక్టర్ కన్నా కూడా స్క్రిప్ట్ లో ప్రతి ఆయబుదాలు కూడా స్క్రిప్ట్ లో ఉన్నారు. ఆయబుదాల్లో కూడా చెప్పారు నాన్నగారు, అదేంటి ఇదిగో నేను పింగళి కేవీ రెడ్డి కలిసి కూర్చొని మొత్తం అన్ని భారతాలు చదివాం, అందరూ రాసినవినండి, అన్ని చదివే అది క్షుణ్ణంగా చూసుకుని వచ్చాను. చాలా వాటికి ఉందండి, చెప్పలేను నేను ఇప్పుడు స్క్రిప్ట్. మరి వాహిని కొంటే మరి బిఎన్ రెడ్డి గారు ఆ స్వర్గసీమకు కూడా పనిచేశారు కదా. మొదట్లో ఇంత కలిసే ఉండేవారు, తర్వాత విడిపడ్డారు. కానీ ఈ స్వర్గసీమ, మరి వేమన, పోతన, వీటన్నిటికి కూడా మా నాన్నగారు ఉన్నారు కేవీ రెడ్డి గారితో పాటు. ఆర్టికల్స్ చూశాను నేను ఈ మధ్యన. బిఎన్ రెడ్డి గారి మీద రాశారు. విజయ చిత్ర మరి వీళ్ళదే కదా, నాగిరెడ్డి గారి నాన్నగారు. మరి వాళ్ళ దగ్గర అప్పుడు ఆ రోజులు నెల జీతాలండి. పొద్దున వెళ్తే సాయంత్రం కారు పంపించేవారు, పొద్దున వెళ్తే సాయంత్రం ఇంటికి టైం ప్రకారం నెల జీతాలు ఉండేవి. బాగానే గడిచేది కూడా అప్పుడు. అందుకని చాలా సినిమాలకి నాన్నగారు స్క్రిప్ట్ కథ. ఒకటి ఏంటంటే అండి, ఇప్పుడు అందరూ స్క్రీన్ ప్లే డైరెక్షన్ అని వేసుకుంటున్నారండి. ఆ రోజుల్లో అలవాటు లేదు, మా నాన్నగారు వేసుకోలేదండి. చాలా సినిమాలకు అసలు వేసుకోలేదు. ఆయన స్క్రీన్ ప్లే రాశారు, ఈయనే రాసేవారు కదా, ఇంట్లో కూర్చొని రాసుకునేవారు. నాకు తెలుసు, నేను కూడా చూసేదాన్ని కదా. కానీ ఏంటో ఆ రోజుల్లో అలవాటు లేదు ఎవరికి స్క్రీన్ ప్లే అండ్ డైరెక్షన్ అని వేసుకోవడం. ఇప్పుడు వేసుకుంటున్నారు అందరూ. కథ, స్క్రీన్ ప్లే, మాటలు, పాటలు అన్నీ వేస్తున్నారు. ఇప్పుడు అట్లా లేదు. చాలా మటుకు ఆయన స్క్రిప్ట్లో కూడా పాల్గొనేవారు కథల్లో, అదేం లేదు. కేవీ రెడ్డి గారితో ఎట్లా ఉండేది అసోసియేషన్? చాలా అండి, ఆయనకి మా నాన్నగారు అంటే చాలా ప్రాణం ఉండేది, మానం అండి. చాలా బాగా చూసేవారు ఆయన. తర్వాత ఫస్ట్ అంటే మీ నాన్నగారు ఫస్ట్ అసిస్టెంట్ డైరెక్టర్గా చేశారు. తర్వాత చంద్రహారం తోటి, నాకు తెలిసినంతవరకు చంద్రహారంతో ఫస్ట్ డైరెక్షన్. కరెక్ట్. కానీ సినిమా ఫెయిల్ అయింది, అంటే కమర్షియల్గా ఫెయిల్ రైటే. ఆ సినిమా గురించి ఎప్పుడైనా మాట్లాడారా? ఎందుకు ఇట్లా అయింది అనే దాని మీద ఆయన ఎప్పుడైనా విమర్శ చేసుకున్నారు తనని తను? వాస్తవానికి మాకు తెలీదు. ఇప్పుడు చూస్తే కూడా నిజానికి చాలా మొత్తం ఒక పెయింటింగ్ చూస్తున్నట్టుగా ఉంటుంది సినిమా. సినిమా ఎందుకు ఫెయిల్ అయింది అనేది అర్థం బాగుంది సినిమా, అది చెప్పలేమండి ప్రేక్షకులు. అలాగైతే ఇప్పుడు కొన్ని సినిమాలు నేను పేరు చెప్పను, ఏమీ బాగుండట్లేదు, ఖచ్చితంగా ఆల్ ఓవర్ ది వరల్డ్ ఫేమస్ అయిపోతున్నాయి. దానికి ఏమంటామండి? వాళ్ళ అదృష్టాలు జాతకాలు అంతే. అయితే చక్రపాణి గారు ఒక మాట అన్నారంట, విన్నాను. అది రామారావు గారు సినిమా అంతా నిద్రపోతూ ఉంటే ఏం ఆడుతుందని ఒకటి, రెండోది సావిత్రి గారిని విలన్ గా చూపించడం, దాంతో పోయిందని ఒక మాట. సావిత్రి గారు ఇందులో చేశారు, మరి ఆ తర్వాత ఇది రిలీజ్ అవ్వలేదు, అది రిలీజ్ అయిపోయింది ఇంకోటి. అవును, అది అక్కడ జరిగింది ఆ పొరపాటు, వీళ్ళ వల్ల జరగలేదు. అది ఆయన చెప్తున్నా. అవును, కరెక్టే. మరి వీడు విలన్గా వేసింది అంటే ఆవిడ పాపం ఫస్ట్ ఛాన్స్ ఇచ్చింది, వీళ్ళు ఆవిడ అందులో అది వేసింది మరి. కరెక్ట్. ఇంకా కానీ ఇది రిలీజ్ అవ్వడం ఆలస్యం అవ్వడం తోటి అది ఆవిడ హీరోయిన్ వేసిన సినిమా ముందు రిలీజ్ అయ్యి అది అయ్యి అది సక్సెస్ అయిపోయాక విలన్గా వేస్తే మరి ఎందుకు ఒప్పుకుంటారు? అవును, ఒప్పుకోరు కదా. అవును, ఏదో ఒక్కొక్కసారి జరుగుతుంటాయండి. అదేలేండి, మామూలుగా మనం ఒకసారి. కానీ ఎన్టీ రామారావు గారు, అందులో ఎన్టీ రామారావు గారు
అవును. ఆ తర్వాత మా నాన్నగారు వీళ్ళు 2-3 సినిమాలు తీసేవారండి విజయవాడలో, అది కూడా ఒకటి ఉంది. ఎల్వి ప్రసాద్ గారితో సోషల్ తీస్తుండేవారు. అవును. కేవీ రెడ్డి గారిని పెట్టుకుని పురాణమో ఇది ఇట్లాంటివి తీస్తుండేవారు. అందుకు 2 సెక్షన్లు ఉండేవి అక్కడ. ఈ నాన్నగారు ఇందులో ఉండేవారు, పురాణాల సెక్షన్లో. ఇందులో ఇవన్నీ చూసుకునేవారు. అది అయిపోయింది. కొంతకాలం అయ్యాక వాళ్ళే కొంత వైండప్ చేసుకోదలిచి కొంతమందిని తీసేశారు. తీసేసినప్పుడు మా నాన్నగారు బయటికి రావాల్సి వచ్చింది. ఏంటి ఇప్పుడు కాదులేండి, అదే ఈ చంద్రహారము, గుణసుందర కథ అవన్నీ అయ్యాకే బయటికి వచ్చారు. బయటకు వచ్చాక ఆయన ఫస్ట్ సినిమా అసలు పెంకిపెళ్ళాం, అది కూడా పెద్ద బాగా పోలేదు, కానీ అందులో కూడా ఎన్టీఆర్. అవును అవును. పాండురంగ మహత్యం మళ్ళీ అవకాశం ఇచ్చారు. ఇతను అప్పుడు ఏమైందంటే ఎన్టీ రామారావు గారు నాన్నగారిని గమనిస్తున్నారు కదా, చంద్రహారంలో చూశారు, పెంకిపెళ్ళాన్ని చూశారు. నాన్నగారి వే ఆఫ్ డైరెక్టింగ్ అని నచ్చింది. అంటే మొత్తం అంత స్క్రిప్ట్ తరోగా రాసుకుని, స్క్రీన్ ప్లే అంతా తరోగా రాసుకుని కట్టేగానే ఆయన బయటకు వచ్చేవారు కదా. ఇప్పుడు ఏంటి, ఆయన లేకపోయినా కానీ ఆయన అసిస్టెంట్ అయినా సినిమా తీసేటట్టుగా అంత పర్ఫెక్ట్గా రాసి పెట్టేస్తున్నారు, ఏ షాట్ ఎక్కడ ఎట్లా వెళ్ళాలి అని. అది అంతా ఈయనకి నచ్చింది. అంటే మరి కేవీ రెడ్డి గారు స్కూలే కదా, వీళ్ళందరూ ఒకటే స్కూలు. దాంతో ఎన్టీఆర్ గారు ఆయన అవకాశం ఇచ్చారు. ఫస్ట్ అవకాశం ఇచ్చింది అంటే సక్సెస్ అయిందా, సక్సెస్. అవును, సక్సెస్కి నేను చెప్పేది ఆయన సొంత సినిమాకి పాండురంగ మహత్యం బాగుంది, చాలా బాగుంది, చాలా బాగా వెళ్ళింది. పాటలు కూడా సూపర్ హిట్ ఆ సినిమా. ఇప్పటికి కూడా ఎంత అద్భుతంగా ఉంటాయండి ఆ పాటలు, చాలా. ఆ తర్వాత ఆయన దాంట్లోనే రేచుక్క పగటి చుక్క, కాంబోజరాజు కదా, ఈ రెండు రేచు కాంబోజరాజు కదా ఏదో ఒకటి మాత్రం వాళ్ళు కొంత తీసేసి ఆపేసిన సినిమా అసలు అది నాన్నగారు చేతి పూర్తి చేయించుకున్నారు వాళ్ళు. నాన్నగారి పేరే ఉంటుంది లేండి అందులో, కానీ అట్లా తీశారు. అక్కడ 3 సినిమాలు వచ్చాయి ఆయనవే. ఆ తర్వాత ఇంకా పాండురంగ మహత్యం తర్వాత ఇంక తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకపోయింది. కొన్ని సోషల్ సినిమాలు చాలా తీశారు, అందులో కూడా ఎన్టీఆర్ సినిమా యాక్ట్ చేశారండి అసలు చాలా మటుకు. అన్నిట్లలో కంటే కూడా బాగా మనకి ఇప్పటికీ ఇలా వినపడుతున్న సినిమా గుండమ్మ కథ. గుండమ్మ కథ ఏదో మాయన మమతని కొన్ని తీశారండి. అంటే ఎన్ని తీసినా కూడా ఇప్పుడు మనకి ఏంటంటే ఒక లిస్ట్ తీసుకుంటే ఈ మాయాబజారు, మిస్ అమ్మ, అప్పచేసి పప్పు కూడా వీటిలో గుండమ్మ కథ ఇవన్నీ వరుసగా వస్తూ ఉంటాయి. గుండమ్మ కథ సినిమా ఎప్పుడైనా మాట్లాడుకున్నారా ఇంట్లో అసలు ఆ సినిమాలో పాటల గురించి కానీ? మా నాన్నగారు ఏం మాట్లాడరండి. అంటే అందులో మీరు ఒకసారి నేను విన్నప్పుడు పింగళ నాగేంద్రరావు గారి చేత ఆయన మా ఇంటికి వచ్చేవారండి. అది పింగళ నాగేంద్రరావు గారితో ఎట్లా ఉండేది అది కూడా ఇంటరాక్షన్? మా నాన్నగారు ఆయన చాలా మంచి థిక్ క్లోజెస్ట్ ఫ్రెండ్స్ అండి. ఆయన కూడా చింతకుంట పాలంట. ఆయన ఎవరు రాఘవరావు గారని మచిలీపట్నం చరిత్ర అని రాశారండి, చాలా పెద్ద పుస్తకం. దాంట్లో నేను చదువుకుంటే నాకు తెలిసింది ఇప్పుడు వీళ్ళిద్దరి గురించి. ఈయన కూడా పింగళ నాగేంద్రరావు గారు కూడా చింతకుంట పాలెం మనిషి అని. అంటే మా నాన్నగారికి ముందు నుంచి ఈయన తెలుసు, బాగా ఫ్రెండ్స్ వాళ్ళిద్దరు. అందుకని ఆయన మా ఇంటికి వచ్చేవారండి, ప్రతి ఆదివారం వచ్చేవారు. సాయంత్రం 4 గంటలకు వచ్చేవారు. మా అమ్మగారు కాఫీ టిఫిన్ పెట్టేవారు. వీళ్ళందరూ దీన్ని కలిసి తిన్నాక నేను చిన్న పిల్లలు, మేము ఆర్కాడ్ స్ట్రీట్లో ఉండేవాళ్ళం అండి. ఆయన వేరే చోట ఉండేవారు, పాప అక్కడి నుంచి బాగా నడుచుకుంటూ వచ్చేవారు. ఇక్కడి నుంచి మళ్ళీ మేమేమో పనగల పార్క్ నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళం. అక్కడ మాకేదో వాళ్ళిద్దరూ బెంచ్ మీద కొంచెం కబుర్లు చెప్పుకునేవాళ్ళు, సినిమా కబుర్లు. మాకేదో వేసిన పప్పు, మొత్త కింద పప్పు ఉంటుంది కదా, మీరు ఆడుకుంటూ అది కొని ఇచ్చేవారు, మేము తినేసేవాళ్ళం. ఆయన అటు నుంచి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి మేము మా ఇంటికి వచ్చాం. అట్లాగా మాకు పరిచయం, ప్రతి ఆదివారం వచ్చేవారు.